వానప్రస్థంలో ఉన్నాననుకున్నానే కాని ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించానన్న విషయం ఇప్పుడే అర్థమవుతోందర్రా బాధగా అన్నాడు సీతారామయ్య. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు చేయవలసిందేమిటో చూడండి అన్నాడు విశాలాక్షి భర్త నారాయణమూర్తి. మీరు అత్తయ్య మన సొంత ఊళ్ళో పెద్దనాన్న దగ్గర ఉండడం అన్నాడు మాధవ్. అందరూ అవాక్కైపోయి చూశారు. ఉద్యోగం పోయింది. పిల్లలా ఈ దేశంలో లేరు. మీరెక్కడున్నా ఒకటే. అలాంటప్పుడు మన ఊళ్ళోనే స్వంత ఇంట్లో ఉంటూ ఈ వయసులో పెద్దనాన్నకి తోడుగా ఉంటే ఎంత బావుంటుంది. అత్తయ్య, ఎప్పుడో మార్చిపోయిన వాకిలి కళ్ళాపులు, కాళ్ళకి పసుపులు, వరలక్ష్మి వ్రతాలు చేయాల్సొస్తుందని భయపడుతున్నావా అన్నాడు మాధవ్. అట్ల తద్దినాటి ఆటపాటలతో రామునివారి కళ్యాణంలో వడపప్పు పానకాలతో పెరిగిన ఆ ఊరి ఆడబడుచుని కాదు, నాకెందుకురా భయం అంది విశాలాక్షి. ఏం మావయ్య, ప్రశాంతత కోసం కులు మనాలిలు కొడైకెనాల్లో వెళ్లాల్సిన పనిలేదు. రేపల్లెలాంటి పల్లెలో రేగడమట్టి వాసనల్లో స్వచ్ఛంగా సహజంగా కాలం గడపటం ఎంతటి అదృష్టమో వెళ్ళాక మీకే తెలుస్తుంది. ట్రై చేసి చూడండి అన్నాడు మాధవ్. విశాలాక్షికి అప్పుడే కావిళ్లతో కాయగూరలు, కడవల్లో పాలు, ప్రాతకాలాన సంకీర్తనలు, సాయంకాలం పురాణ కాలక్షేపాలు కళ్లల్లో మెదిలి అవి మతాపాల్లా పువ్వులు విరియిస్తున్నాయి. నువ్వు చెప్పేదేదో బాగానే ఉందిరా అన్నాడు నారాయణమూర్తి. విశాలి, మళ్ళీ నాకు అమ్మ వస్తోందా ఈ వయసులో? వృద్ధమవుతున్న గొంతుతో సీతారామయ్య అడిగాడు చెల్లెల్ని. అన్నయ్య, అంతటి అదృష్టాన్ని కాదనగలనా? విశాలాక్షి అన్నగారి మీద ఆప్యాయత వరద పొంగులా తన్నుకొచ్చేసి కళ్ళు రెండూ నీటి కడవలే అయ్యాయి. గోవిందు బాబాయ్ మన పొలం వ్యవహారాలు చూసుకుంటాడు. ఇంకో వార్త పేల్చాడు మాధవ్. గోవిందు అదురుపడి చూశాడు. పురంధర కృతజ్ఞతగా చూసింది. పిల్లలిద్దరినీ నీలవేణి పిన్ని పిల్లలు చదివే హాస్టల్లో చేర్పిద్దాం అన్నాడు మాధవ్. అవును, ఆదివారంలో మేము వెళ్ళి చూసొస్తూ ఉంటాంగా అన్నాడు నీలవేణి భర్త విద్యాపతి. ఏరా మాట్లాడవు, ఉండటానికి నీకేం అభ్యంతరం అడిగాడు కేశవరావు తమ్ముణ్ణి. కాదనకండి, చిన్నవాడైనా దేవుళ్లా వచ్చి ఓ దారి చూపిస్తున్నాడు. క్లబ్లు రేసులు లేని చోట కొన్నాళ్లుంటే మీకు ఆ వ్యసనాలు దూరం అవుతాయి. నాకు అయిన వాళ్ల మధ్యన ఉన్నట్టవుతుంది అంది పురంధర. బాబాయ్, నేను నీతోనే ఉంటాను. అక్కడ ఎర్రకొండల దగ్గర నాన్న కొన్న స్థలంలో ఫ్యాక్టరీ పెడతాను. తక్కువకి ఎరువులు సప్లై చేసి రైతన్నలకి సహాయపడదాం. ఈ చదువుకి అంతకన్నా సార్థకదేముంటుంది? ఎందరో నిరుద్యోగులకు ఆ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకి వలస రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. నాన్నా, అమ్మ కూడా నెమ్మదిగా అక్కడికి చేరతారు అన్నాడు మాధవ్. మేము సరేరా. ఆ అమెరికా పిల్ల లిజీ ఏమంటుందో ఆట పట్టించింది విశాలాక్షి. అత్తగారితో కలిసి బ్యూటీ పార్లర్లకి, క్లబ్బులకి, పబ్స్కి తిరుగుతూ ఉంటుంది. అమ్మకెలాగూ సరదానే కదా అన్నాడు. చచ్చినా ఒప్పుకోను. నా కోడలు నా దేశంలో పుట్టి నా భాష మాట్లాడి నా తిండి తినేదై ఉండాలి. ఏకాదశి ఉపవాసాలు, శ్రావణ మంగళవారం నోచాలి. నా మనవరాళ్ల చేత బొమ్మల కొలువు పెట్టించాలి. పూర్ణం బూరెలు, పులిహోరలు చేయగలదై ఉండాలి. శ్రీ మహాలక్ష్మిలా బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని కళకళ్ళాడుతూ తిరగాలి. ప్యాంటు చొక్కా వేసుకుని సిగరెట్ కాలుస్తూ తిరిగే పరాయి దేశం పిల్ల ఎంత మంచిదైనా నాకు అవసరం లేదు. ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడైనా చేంజ్ కోసమే తప్ప దాంతోనే ప్రతిరోజు కడుపు నింపుకోవాలంటే వెగట పుడతాయి ఆవేశంగా అంది యశోద. అంటే నా కాబోయే భార్య పసుపు రాసుకుని సంతి గొబ్బెమ్మల చుట్టూ మొగలి పువ్వంటి మొగుణ్ణి ఏమే అని తిరిగేదే ఉండాలంటావా? గొంతు పెంచి అరిచాడు మాధవ్. అవును, అంతే గట్టిగా అరిచింది యశోద. ఇంటికొచ్చిపోయే బంధువులకి వండి స్వయంగా వడ్డించడం వచ్చిందై ఉండాలా? ఇంకా కోపంగా అరిచాడు. ముమ్మాటికి తగ్గకుండా అంది. 16 అణాల తెలుగింటి విరిబోణై ఉండాలా? టేబుల్ మీద గ్లాస్తో కొట్టి అడిగాడు. అక్షరాల నొక్కి చెప్పింది యశోద. అయితే దొరికింది పో. తల్లి 2 భుజాల మీద చేతులేసి నవ్వుతూ అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమిట్రా ఈ డ్రామా? కేశవరావు అడిగాడు. నీ కొడుకు హరివిల్లు ఎక్కుపెట్టే వచ్చాడు. ఆ అపరంజి బొమ్మను చేసుకోవటానికి మిమ్మల్ని ఇద్దరినీ ఒప్పించటానికి ఇంత నాటకం ఆడాడు తాపీగా చెప్పాడు సీతారామయ్య. కన్నవాళ్లతోనే నాటకాలా? చిరుకోపంగా అడిగాడు కేశవరావు. అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడి నాటకాలాడ్డానికి నువ్వు చేసేవాడివి కాదు, ఆ పోలికలే వచ్చాయి మరి అన్నాడు సీతారామయ్య. యశోద అప్పటికి తేరుకుని, మరి ఆ లిజీ సంగతి ఏమిటి అంది. ఫాస్ట్ ఫుడ్స్ కడుపు నింపవమ్మా, నాకు షడ్ రుచులతో అచ్చమైన ఆంధ్ర భోజనమే కావాలి నవ్వుతూ అన్నాడు. మాటలు నేర్చావు కానీ ఇంతకీ అమ్మాయి ఎవర్రా అడిగింది నవ్వుతూ యశోద. చెప్తే మీ ఆయన ఎగిరిగంతేస్తాడు ఊరిస్తూ అన్నాడు సీతారామయ్య. ఓహో, విశ్వామిత్రుల వారే వెంట పెట్టుకెళ్లిన స్వయంవరం అన్నమాట. ఎవరేమిటి అడిగాడు ఆసక్తిగా కేశవరావు. సుబ్బారాయుడు బావగారి కుమార్తె చిరంజీవి రాధ అన్నాడు సీతారామయ్య. మా సుబ్బుగాడి కూతురా? కేశవరావు మొహంలో చిన్నప్పుడు తిరునాళ్లలో లాటరీ తగిలినప్పుడు కలిగినంత ఆనందం కనిపించింది. పిల్ల బావుంటుందా అడిగింది యశోద. ఛందస్సులా ఉంటుంది అన్నాడు మాధవ్. అంటే అడిగింది యశోద. అడుగులు ఆటవెల్దులు, మాటలు మత్తేప విక్రీడతాలు, అభిమానంలో శార్ధూలం, వినయ విధేయతలు సీసం, తాటగీతుల్లా ఒకదాని వెనక ఇంకోటుంటాయి. సొగసు చంపకుమాల, వయసు ఉత్పలమాల. ఈ అందంటే అందాన్ని వెలిపెట్టే కందం. ఒక్క మాటలో తేడ తెలుగు తెలివెన్నెల అన్నాడు
గ్లామర్ కన్నా గ్రామర్ ఎక్కువ అన్నమాట అన్నాడు కేశవరావు. బావుంది. రేపు కోడలయ్యాక కంచెంలో పచ్చం పెడుతుందా అడిగింది యశోద. భలే చురకవేసావమ్మా అన్నాడు నారాయణమూర్తి. నువ్వు మాకు పెడుతున్నదే పెడుతుందమ్మా మరదల మాటకు మాట అందించింది విశాలాక్షి. అత్తయ్య వైపు అభినందనగా చూశాడు మాధవ్. అతనికి అస్తమిస్తున్న సూర్యుడు ఈ ముఖాన పూసుకున్న గోధూళి నీ ప్రియురాలి ఊరిదేసుమా అన్నట్టుగా తోచింది. గంగరా సంబంధం లింగరా సంబంధం ఎందుకు కాదన్నానో నీకిప్పటికైనా తెలిసిందా? మన అమ్మాయి మహర్జాతకురాలు. అమెరికాలోనో కాపోతే కనీసం బొంబాయిలోనో కలకత్తాలోనో, అదీ కాపోతే అధమం హైదరాబాదులోనో ఉండాలి కానీ అద్దంకిలోనో ఆముదాల వలసలోనో కాదు. సుబ్బారాయుడు పార్వతమ్మతో గర్వంగా చెప్పాడు. ఆకులకు సున్నం రాస్తున్న పార్వతమ్మ ఆలోచనగా అసలు ఈ కేశవరావు గారు యశోదమ్మ పెళ్లికి ఒప్పుకుంటారంటారా అని. ఎగిరిగా అంతే ఒప్పుకుంటారే, మా స్నేహ సంగతి నీకేం తెలుసు నమ్మకంగా అన్నాడు. వాళ్ళకొక్కగానొక్క కొడుకు, విడికాపురానికి ఎందుకు ఒప్పుకుంటారండి మీ పిచ్చి కాకపోతేను అంది తమలపాకులు మడిచి చిలకలు వేళ్లకు పెట్టుకుని భర్తకు అందిస్తూ. వాటిని నోటితోనే అందుకుంటూ చెప్పాడు సుబ్బారాయుడు. మా కేశవుడు ఆ రోజుల్లోనే ఉమ్మడి కుటుంబం పల్లేరుగండ అని పెళ్ళాన్ని తీసుకుని రివ్వును ఎగిరిపోయి విడిగా ఉన్నవాడు. ఈవేళ కొడుకుని ఎందుకు విడికాపురం పెట్టనివ్వడు? నీదంతా జాదస్తం. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు కొడుకుని కోడల్ని విడిచి ఉండటం ఇష్టం లేకపోతేనో ఆమె రెట్టిచ్చింది. సుబ్బారాయుడికి పౌరుషం వచ్చింది. నేను చచ్చినా నా కూతురిని వాడు కొడుకిచ్చి చేయను అంతే అన్నాడు. అవేం మాటలండి అంది పార్వతమ్మ. అత్తలకి ఆడబిడ్డలకి అరచాకరీ చేస్తూ ఉమ్మడి పొత్తులో పడుండాల్సి వస్తే నా కూతురికి అసలు పెళ్ళే చేయను శబదంలా చెప్పాడు సుబ్బారాయుడు. ఎందుకు ఆ అపభ్రంత మాటలు? హైదరాబాద్ వెళ్ళి సంబంధం విషయం కనుక్కురండి. అబ్బాయిని చూస్తే స్వయంవరానికి వచ్చిన అర్జునుడిలా ఉన్నాడు అంది పార్వతమ్మ. అవును, మన సుభద్రని అతనికిచ్చేలోపే పట్నంలో ఏ ఊళ్ళోచో చిత్రాంగదో ఎత్తుకుపోతుందేమో అన్నాడు నవ్వుతూ సుబ్బారాయుడు. హాస్యాలకేం గాని ముందు ఆ విషయం చూడండి. మొన్న పేరెంటల్లో కరణంగారి భార్య కూడా అడిగింది. పారు నవ్వుతూ నాతో రాకూడదు అడిగాడు సుబ్బారాయుడు. వచ్చేదాన్నే కానీ రాజేశ్వరి వాళ్ళు వస్తామని కబురు పంపారండి. తెలిసి వదిన వెళ్ళిపోయింది అనుకుంటుందేమో రాజేశ్వరి. బావుండదు. ఆమె నచ్చ చెప్తున్న ధోరణిలో అంది. పెళ్ళైన ఏడాది నుండే నిన్ను తీసుకుని పట్నం వెళ్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అసలు ఆ కోరిక తీరుతుందో లేదో. బుంగమూతి పెట్టంటున్న భర్తను చూసి నవ్వుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ. ఆమె దృష్టిలో ఇంటికి పెద్ద కోడలంటే వేసవిలో చలివేంద్రం లాంటిది. వచ్చేపోయే బాటసార్లకి దాహార్తిని తీర్చడమే కానీ వట్టి చెయ్యి చూపటం ఆమెకు రాదు. ఆయన మా పెద్దనాన్నగారు, ఆ పక్కనున్నదేమో మా చిన్నాన్న, ముందు వరుసలో మా అమ్మ పక్కన కూర్చున్నావిడ పెద్దమ్మగారు, ఇదిగో ఈ కింద పొట్టిగా ఉంటూ నేల మీద కూర్చున్న 2 జళ్ల పిల్ల మా పెద్దత్తయ్య, ఆ చివర మా అమ్మ ఒళ్ళో చీవుడు మొక్కుతో ఉన్నవాడు మీ నాన్న. సీతారామయ్య ఉత్సాహంగా చెప్తున్నాడు. ఆయన చేతిలో ఎరుపు రంగుకు తిరుగుతున్న పాతకాలం ఫోటో ఉంది. కేశవరావు కూడా వచ్చి అన్నగారి పక్కన కూర్చుని సన్నగా పొడుగ్గా ఉండి బెదురుగా చూస్తున్న ఆ 10 ఏళ్ల కుర్రాడెవరో చెప్పరా మాధవ అన్నాడు. పెద్దనాన్న అన్నాడు మాధవ్. భలే కనిపెట్టావురా అన్నాడు సీతారామయ్య. నీ పోలికల వాళ్ళలో చాలా ఉన్నాయన్నయ్య అంది విశాలాక్షి. మాధవ ఆలోచనగా నాన్న మన ఫ్యామిలీ ఫోటో లేదేమిటి అన్నాడు. ఇదిగో ఆ టీవీ స్టాండ్ మీద ఉందిగా అంది యశోద. అందులో కేశవరావు, యశోద, మాధవ్ ఉన్నారు. మాధవ్ కళ్ళు చిట్లించి ఈ ఫోటోలో చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య, బామ్మలు వాళ్ళ పిల్లలు ఉన్నట్టు మన ఇంట్లో కూడా పెద్దనాన్న, బాబాయ్, అత్తయ్యలు వాళ్ళ పిల్లలు మనతో ఉండే ఫోటో ఉండాలిగా అన్నాడు. ఆ ప్రశ్నకి యశోదే కాదు ఎవరూ జవాబు చెప్పలేక మౌనం దాల్చారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో గోడలకి పటం కట్టిన ఫోటోలు ఉండేవి. ఆ ఫోటోల్లో మధ్య వరుసలో పెద్దలు, మగవాళ్ళు, వారి వెనక నిలబడ్డ వారి భార్యలు, పాదాల దగ్గర కింద కూర్చున్న పిల్లలు, వెరసి ఓ 25 మంది ఉండేవారు. పిల్లలు, వృద్ధులతో, లేత పిందెలు, పువ్వులతో ఉన్న గుమ్మడి పాదుల గుంభనంగా ఉండేది ప్రతి ఇల్లు. ఒక్కో చెట్టుకి బోలెడు శాఖలు, వాటికి ఉపశాఖలు వ్యాపించిన మర్రి చెట్ల లాంటి వంశవృక్షాలు కూడా పేర్లు రాసి గోడలకు వేలాడదీసుకునేవారు. పండక్కని ముందే వచ్చిన కూతుళ్ల కళ్ళు భర్త కోసం ఎదురు చూస్తూ అరుగు మీద దీపాలయ్యేవి. కొత్త కోడళ్లు హడావుడిగా పరిగెడుతూ జార్చిన సిగపూలు ఇంటిని తీర్చిదిద్దే రంగవల్లులయ్యేవి. మామయ్యల మీసాల తూకుటుయ్యాలైతే అత్తయ్యల చివాట్లు తలనిండా పడిన అక్షింతలయ్యేవి. కడుపు నిండా తిని కడుపు చల్లగా ఉండాలని దీవించే చాకళ్ళు, భక్ష్యాలు తిని లక్షలు సంపాదించాలని కోరే పాలేళ్లతో ఇళ్ళు తిరునాళ్లై ఇంటిగిల్లాలు జాతరలో అమ్మవారిలా తోచేది. గోరెడు పసుపు కుంకుమల కోసం పుట్టింటికి పరుగులు పెడుతూ వచ్చేవాళ్ళ ఆడపిల్లలు. అమ్మ పెట్టిన చలిమిడతో, నాన్న కురిపించే చల్లని దీవెన్లతో, అన్నావదనలు చుట్టపెట్టిన ఆప్యాయత లాంటి చీరతో, అనుబంధం అనే సారెతో, ఒడిబియ్యం మూట బరువుతో, మదినిండిన కన్నీటి ఊటతో పుట్టింటి గడప దాటి అత్తారింటికి అనురాగపు అమృతపు తేటని పంచివ్వడానికి సాగిపోయేవారు. హరికథలొచ్చి పురాణ శ్రవణాలని, నాటకాలొచ్చి హరికథల్ని, రికార్డింగ్ డాన్సులొచ్చి నాటకాలని, సినిమాలొచ్చి డాన్సుల్ని, టీవీలొచ్చి సినిమాల్ని మింగేసినట్టు కార్లు పెరిగి కాలాన్ని, ఫోన్లు పెరిగి దూరాన్ని, ఆదరాన్ని మింగేస్తున్నాయి. ఒకరింటికి ఒకరు కళ్ళారా చూసుకోవడానికి వెళ్ళక్కర్లేదు.
నెంబర్లు నొక్కితే చాలు. మంచినీళ్లు కావాలా అని ఆదరపూర్వకమైన పలకరింపుకు తావే లేదు. గ్రూప్ ఫోటోలోంచి ఒక్కొక్కళ్లే జారిపోయి చివరికి అమ్మా నాన్న ఒక పిల్లాడు లేక పిల్ల మిగులుతున్నారు. ఫలితంగా దేవేంద్ర భవనాల్లాంటి ఇళ్లల్లో అరిటాకులు పరిచే వంటింటి వసారాలే కరువయ్యాయి. దీపావళి 2 ప్రమిదలు ఒక కాకర పువ్వొత్తుతో ముగుస్తోంది. సంక్రాంతికి గుమ్మానికి బంతిపూల తోరణం కట్టే ఆడపిల్లుంటే గాలిపటం ఎగురవేసే పిల్లాడు ఉండటం లేదు. గాలిపటం ఎగురవేసే పిల్లాడుంటే తోరణం కట్టే పిల్ల ఉండటం లేదు. తామరి పువ్వంటి తమ్ముణ్ణివ్వవే, చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వవే అనటం అనాగరికం, అవుట్డేటెడ్ థాట్ అయిపోయింది. మాధవ్ లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆ ఉషోదయంలో అతని కళ్లల్లో ఒక అపరూప దృశ్యం కదలాడింది. రాధా తను దీపతోరణాల మధ్యన వెలిగిపోతూ నిలబడితే చుట్టూతా చిట్టి మరదళ్ళు పొట్టిబావ మరదలతో ఇంటికి నూరొచ్చినంత గలగల. ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే అందరూ ఒక్కటై వసుధైక కుటుంబమై రోజూ ఒక పండగే కదా. కాదు, ఇల్లు ఒక సంత. ఓ ముచ్చట లేదు, ముద్దు లేదు. రాజేశ్వరి మొగుడు ఉబ్బసం గురించి, జానకి కూతురు సమర్థ పేరంటం గురించి తప్ప కబుర్లు చెప్పవు. నేను, నువ్వు, మన అమ్మాయి ముచ్చటగా ముగ్గురమే ఒక ఊరు వెళ్దామన్నా లేదు. కర్మ, చిచి, జీవితం అంటే రోత పుట్టుకొస్తోంది. ఈ పల్లెటూళ్ళలో ఉమ్మడి కుటుంబంలో పుట్టకూడదు. పుట్టిన ఇంటికి పెద్ద కొడుకై అసలు పుట్టకూడదు. పెద్ద కొడుకై పుట్టిన బలకా బలపం పట్టవలసిన చేతులతో అరకా మన్ను మశానం అస్సలు పట్టకూడదు. ఒకవేళ పుట్టినా పెద్దరికపు బాధ్యతలన్నీ మీద వేసుకునే ముదిరాపసాని పెళ్లాన్ని అస్సలు కట్టుకోకూడదు. సుబ్బారాయుడు రుసరుసలాడుతూ చెప్పాడు. హుష్, ప్రమీల వింటే బావుండదు. చిన్నగా మాట్లాడండి, మందలింపుగా అంది పార్వతమ్మ. ఈ పరిస్థితి మాత్రం నా చిట్టి తల్లికి చచ్చినా రానివ్వను. రాత్రి బండికే హైదరాబాద్ వెళ్తున్నాను, బట్టలు సర్దు అరిచాడు సుబ్బారాయుడు. శుభం, వెళ్లేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకండి. బట్టల గురవై కబురెట్టి అన్నయ్యకి వదినికి బట్టలు తీసుకెళ్ళండి. యశోద వదినికి ఉప్పాడు జరీ చీరైతే బావుంటుంది అంది పార్వతమ్మ. తాటి తాండ్ర 2 గంపల్లో మన తోటలో మామిడి పళ్ళు, ఒక పనసకాయ కూడా సద్దు అన్నాడు. అలాగే పూతరేకులు, అరిసెలు, సున్నుండలు కూడా పట్టుకెళ్ళండి అంది. చక్కెరకేళీలు కేశవుడికి ఎంత ఇష్టమో అవి ఒక గల కోయించు అన్నాడు. నానా, మావయ్యకి మన ఊరి కాలువలో ఈదటం అంటే కూడా ఇష్టంట. కాలవని పట్టుకెళ్ళకూడదు, వెనక నుండి తండ్రి మెడ చుట్టూ చేతులేస్తూ అంది రాధ. అవును, పార్వతి అమ్మాయి చెప్పినట్టు అని పార్వతమ్మ పైట చాటు చేసుకుని నవ్వడం చూసి ఆగిపోయి, ఓసిని, అప్పుడే కాబోయే అత్తారు నాట పట్టిస్తున్నావా గడుగ్గాయి అని రాధని మురిపంగా చూసుకున్నాడు. లేకపోతే ఏంటి నాన్న, ఇంటికి చక్రాలు పట్టించి తీసుకెళ్ళినట్టు ఇంత సామానా? వాళ్ళు నవ్వరు అంది రాధ. సుబ్బారాయుడు ఆలోచనలో పడ్డట్టు తలగొక్కున్నాడు. పార్వతమ్మ అందుకుని, ఇంతకాలాన్ని వాళ్ళింటికి వెళ్తూ పైగా ఆడపిల్లనిస్తామని అడగబోతూ ఉట్టి చేతులతో వెళ్తే మన పరువేంగాను, దాని మాటలు పట్టించుకోకండి అంది. సుబ్బారాయుడు ఆమె అలా ధాటిగా నిర్ణయాలు చేసినప్పుడల్లా కార్యేషు దాసి కంటే కరణేషు మంత్రినే ఆమెకు బాగా సరిపోతుందనిపిస్తుంది. పార్వతి, నువ్వు వస్తే బావుండేదే అన్నాడు మళ్ళీ. పార్వతి దగ్గరికి వచ్చి, ఎలారా అని చెప్పండి, జాన కూతురు పెద్ద మనిషి అయిందిట. పంతి నాటికి పట్టుపరుకుని కుట్టించి మొదటి పేరెంట మనమే చెయ్యాలి. సూరమ్మ వదినకి నిన్నటి నుండి ఒంట్లో సత్సాలపరంగా ఉంటోంది. మంగమ్మ గారింట్లో పెళ్లి పనులు, అప్పడాలొత్తాలి. ఇంకాపు, అడిగితే చాలు, విప్పుతావు దండకం విసుక్కున్నాడు సుబ్బారాయుడు. అందుకే అడగద్దనేది. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారాయుడు కూతురిని పక్కన కూర్చోపెట్టుకుని, ఇంతకీ మాధవ్ నీకు నచ్చాడా తల్లి అని ప్రేమగా అడిగాడు. నచ్చటమేమిటి నాన్న, నేనే తను, తనే నేను అయ్యి నిలువెల్లా నిండిపోతేను అని మనసులో అనుకుని పైకి మాత్రం ఒద్దికగా, నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అంది. నా తల్లి, నాకు తెలుసమ్మా నా ఇష్టమే నీ ఇష్టమని. సుబ్బారాయుడు ఆనందంగా దగ్గరకు తీసుకుని అన్నాడు. కారులు మేడలు షికార్లతో ఓ మహారాణిలా గడపాలమ్మా నువ్వు. మీ అమ్మలా పేడెత్తుకుంటూ పిండి దంచుకుంటూ కాదు. ఎక్కడున్నాను అనేది ముఖ్యం కాదు నాన్న, ఎవరితో ఉన్నాను అనేదే ముఖ్యం. మాధవ్ తలుపులతో మధురభావాలు మనసంతా నిండి పారవస్యంగా అనుకుంది రాధ. రాత్రికి బయలుదేరుతున్నాను, ఏమైనా చెప్పమంటావా నవ్వుతూ అడిగాడు. అత్తయ్యని మావయ్యని అడిగానని చెప్పండి అంది. ఏమడిగావని చెప్పను ఆట పట్టిస్తూ అడిగాడు. వాద్యాలు, చోద్యాలు, నైవేద్యాలు చెప్పి తుర్రుమంది రాధ. అంటే ఆలోచనలో పడ్డాడు సుబ్బారాయుడు. ఆమె మనసు 1000 సన్నాయి వాద్యాలు మంగళకరంగా మోగుతున్నాయి. ఎన్నడూ చూడని చోద్యాల్లా మాధవ్ చిలిపి చేష్టలు కళ్లల్లో మెదులుతున్నాయి. రేకు విప్పిన కన్నెసొగుసుని అరిటాకులో పెట్టి నైవేద్యంగా పెట్టి అందిస్తున్న తరుణంలో మొదలే తనువు సిగ్గుచింతాకయ్యింది. సన్నగా గిటార్ తీగల్ని మీటినట్టుగా సన్నజాజి ఉండుండి ఊగుతూ సుగంధాలు వీస్తోంది. వసారాలో నీడలు పొడిగే రోజు తరిగిపోతోంది. కారు దిగి డోర్ బలంగా వేసి సన్నగా విధులు వేస్తూ లోపలికి వస్తున్న మాధవ్కి స్తంభంచాటును నిలబడి ఎదురు చూస్తున్న పురంధర కనిపించింది. ఏమిటి పిన్ని, ఒక్కదానివి నిలబడ్డావు అని అడిగాడు మాధవ్. పురంధర జవాబు చెప్పటానికే సిగ్గుపడినట్టు తల వంచుకుంది. నల్లని రాత్రి కన్నా చీకటిగా అనిపించింది ఆమె అంతరంగంలో బాధ. బాబాయ్ ఇంకా ఇంటికి రాలేదా అడిగాడు. ఆమె తల వంచుకునే సన్నగా వెక్కిళ్ళు పెట్టింది. మాధవ్ చప్పున కదిలి ఆమె భుజం మీద చెయ్యి వేసి, నువ్వు వెళ్ళి పడుకోపి, నేను తీసుకొస్తాను అన్నాడు. ఆ మాత్రం స్వాంతనకే ఆమె చలించిపోయి, మాధవ్
డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశాడు, ఇంకా తాగుడు ఆపకపోతే ఆయన 2 నెలలకు మించి దక్కరని అంటూ అతని చేతి మీద తల అంచి భోరుమంది. మాధవ్ ఆమె తల నిమిరి, బాబాయ్ ఆరోగ్యం బాగుపడేట్టు నేను చూస్తాగా, ఇంకా ఆ బాధ్యతలన్నీ నా చేతుల్లో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ముందు లోపలికి పద అన్నాడు. ఆమె కళ్ళల్లో ఆశ రెపరెపలాడింది. నువ్వు నిజంగానే అంటున్నావా? ఉట్టి మాటలు మాధవ్కి చేతగా పిన్ని, పద అని ఆమె లోపలికి పంపించి తను మళ్ళీ కారు వైపు నడిచాడు మాధవ్. గోవిందరావు బాబాయ్ దయవల్ల ఒక్కొక్క భార్య దర్శించాల్సిన పని తగిలింది అని నవ్వుకున్నాడు. గుడి నుంచి ఇంటికి వచ్చిన రాధకి చిన్నాన్న తండ్రి ఎక్కడికో కంగారుగా చెప్పులు తొడుక్కుని వెళ్లడం కనిపించింది. ఎక్కడికి అని అడగడం ఇష్టం లేక లోపలికి వెళ్లి పిన్నిని అడగాలనుకుంది. లోపల సన్నగా ఏదో చెప్పుకుంటున్న పార్వతమ్మ, శాంత రాధను చూసి మాటలాపేశారు. ఆమెకి ఏదో అసహజంగా అనిపించింది. పిల్లవాడిని ఎత్తుకుని వసారాలో భయంగా చూస్తూ నిలబడ్డ ప్రమీల దగ్గరికి వచ్చి ఏమైందత్తా అంది. ఇంకో కొత్త కోడలు ఏటిపాలైంది, ఉసూరని నిట్టూరుస్తూ చెప్పింది ప్రమీల. రాధ భయంగా ఎవరు అని అడిగింది. చలమయ్య గారి కోడలు. అయ్యో, రాధ హృదయం ఆక్రోశించింది. ఇంకా నిన్న మొన్న వంచిన తలెత్తకుండా అత్తగారి వెనకాల పేరెంటాలకు వచ్చినట్టే ఉంది. అంతలోనే ఆమె బతుకు తెల్లవారిపోయిందా? శాంత రహస్యంగా అంటోంది. కట్నం బాకీ తెస్తేనే కార్యమని అత్తగారు భర్తతోనైనా పలకనిచ్చేది కాదట. పుట్టింటికి తండ్రి నీడలేక, అత్తింటి ఆరళ్ళు భరించలేక ఎంతగా అల్లల్లాడిపోయిందోనమ్మా బిడ్డ. కోడి కొయ్యగానే లేచి ఒక్కతే ఇంటి పనంతా చక్క పెట్టేది. చితిమి దీపం పెట్టుకోవచ్చు, అలాంటిది ఏడాది తిరగకుండా కొరివి పెట్టారు. కళ్ళొత్తుకుంటూ బాధగా అంది పార్వతమ్మ. రాధ ఆగలేనట్టు ప్రమీల వారిస్తున్నా వినకుండా పరుగు అందుకుంది. అప్పటికే చలమయ్య ఇంటి దగ్గర చాలామంది గుమ్మికూడారు. పోయిన అమ్మాయి కాలిపారాయణ ఇంకా ఎర్రగా మెరుస్తోంది. అక్కడున్న ఊరేడు జనం అది చూసి సిగ్గుతో తలదించుకుంటున్నట్టుగా నిలబడ్డారు. కన్నవాళ్లు దిగారు. సారెతో పంపిన వాళ్ళకి పాడ మీదే ఎక్కి కనబడింది కన్న కూతురు. ఆ ముసలి తల్లి గుండె పగిలెట్టేడుస్తోంది. ఎంత పెంకిదైనా ఇంత పెడసరంగా ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదమ్మా. ఎటు వంశమో తెలుసుకోకుండా పిల్ల చక్కని చేసుకున్నందుకు ఎంత చేటు తలవంపులు తెచ్చిపెట్టిందమ్మా మాకు అని చచ్చిన పిల్లని, ఆమె వంశాన్ని కూడా తిడుతూ శోకాలు పెట్టింది అత్తగారు. ఆ అమాయకురాలికి దేవుడు ఒక్కసారి నోరిస్తే జరిగిందేమిటో చెప్పి వీళ్ళ బండారం బయటపెట్టేది అనుకుంది కసిగా రాధ. నీకే ఇంకా చిన్న వయసే, పోయిన వాళ్లతో పోతామా? ఎవరో ఆడపిల్లల తండ్రి ఆ పిల్ల మొగుడికి అన్యాపదేశంగా పెళ్లికొడుకు అయ్యావు సుమా అని హెచ్చరిస్తున్నాడు. రాధ మనసు వికలమైపోయింది. అదే ఆ పిల్లకి బదులు ఇతడు పోయుంటే ఆ 18 ఏళ్ల పిల్లకి ఈ పాటికి నానా వికృతాలు చేసుండేవారు ఈ పెద్ద మనుషులు. రాధమ్మ, ఇంటికి పోదాం పదా అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి ప్రకాశం. రాధ చిన్నాన్నతో నడుస్తూ, ఎందుకు చిన్నాన్న ఆ అమ్మాయి చచ్చిపోవడం? వాళ్ళని ఎదిరించి భర్తను తీసుకుని దూరంగా పోయి బతకచ్చుగా అంది. అవునమ్మా, బాగా చెప్పావు, తొందరపడింది బాధగా అన్నాడు ప్రకాశం. రాధ చిన్నాన్న చేతిని గట్టిగా పట్టుకుంది. చీకటమ్మా, చూసినాడు అన్నాడు ప్రకాశం. అతనికి రాధ అంటే పంచప్రాణాలు. చనిపోయిన పిల్ల రాధ ఈడుదే. ఆ అమాయకమైన మొహంలో రాధ కనిపించి అతని మనసు వ్యాకులమవుతోంది. ఊళ్ళో ఇంతమంది ఉండి ఏం చేయలేకపోయాం అన్నాడు. ఆ పిల్ల నోరు తెరిచి సీతమ్మకి కూడా చెప్పుకున్నట్టు లేదు తన కష్టాలు అంది రాధ. అవునమ్మా, ఆడపిల్లకి నోరు విప్పే ధైర్యం ఉండాలి అన్నాడు సాలోచనగా ప్రకాశం. ఇద్దరూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరారు. ఆ రాత్రి బండికే సుబ్బారాయుడు ప్రయాణం. పార్వతి శకునం వచ్చింది. తాయారమ్మ వెనక నుండి జాగ్రత్తలు చెప్తూనే ఉంది. రాధ తండ్రితో ఏదో చెప్పాలని ఆరాటపడి ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తండ్రి మాధవుని చూడబోతున్నాడన్న తలపే ఆమెను ఆనందలోకాల్లో విహరించేటట్టు చేస్తోంది. గుండె కుప్పెట్లో దాచిపెట్టిన సంపంగి భావనలు ఆయన చేత ఎలా పంపించాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరైంది. ప్రకాశం అన్నగారితో స్టేషన్కి వెళ్ళాడు. బండి రావడానికి ఇంకా సమయం ఉంది. సుబ్బారాయుడు గట్టిగా చుట్టపోక పీల్చి వదిలి, కడుపు తరుక్కుపోతోందిరా ప్రకాశం అన్నాడు. ఏ అడిగాడు ప్రకాశం. అదే చలమయ్య కోడల్ని తలుచుకుంటే అన్నాడు. పాపం, నోరులేని పిల్ల అన్నాడు ప్రకాశం. సుబ్బారాయుడు కాసేపు ఊరుకున్న తర్వాత దిగులుగా, మన రాధ కూడా నోరులేందేరా ప్రకాశం. లోకమంతా అమ్మా నాన్నలంత ప్రేమగా, పిన్నంత మంచిగా, చిన్నాన్నంత స్వచ్ఛంగా, అత్తలంత ఆప్యాయంగా ఉంటుందనుకుంటుందేమోరా అన్నాడు. ఆ పిల్లకి రాధకి పోలికెందుకన్నయ్యా, మాధవ్ వజ్రం లాంటివాడు అన్నాడు ప్రకాశం. మాధవ్ వజ్రమే, కేశవుడు బంగారమే, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమిటో అన్నాడు సుబ్బారాయుడు. కొత్తగా మాట్లాడుతున్నావేంటన్నయ్యా, రాధను ఇలాంటి పెద్ద కుటుంబంలో ఇవ్వడం లేదు కదా, అత్త మామ తప్ప ఎవరున్నారని అన్నాడు ప్రకాశం. వాళ్ళు మాత్రం ఎందుకురా, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉండకుండా అడ్డు అన్నాడు సుబ్బారాయుడు. పోనీ ఆ కుర్రాన్ని ఎల్లరికని తెచ్చుకుందాం అన్నాడు ఆశగా ప్రకాశం. సుబ్బారాయుడు చిరాగ్గా చూశాడు. ఈ సంతలో అది అల్లుడు కూడా కనీసపు స్వేచ్ఛ లేకుండా పడి ఉండాలి నీ ఉద్దేశం? మీ వదనకి పూలు ముడవాలంటే సిగ్గు, 2వ జాము వరకు గదిలోకి రావాలంటే సిగ్గు, అంతెందుకు? శాంతను ఒంటరిగా తీసుకెళ్ళి నువ్వు ఎప్పుడైనా సినిమా చూడగలిగావా అన్నాడు.
నిజమే ఒప్పుకున్నాడు ప్రకాశం. రైలు వస్తున్న కూత విని చెప్పాడు తమ్ముడితో, నువ్వు తోడొస్తే బావుండేదిరా. ఊళ్ళో ఎవరినైనా గడగడలాడించే అన్నగారికి కూడా ఆడపిల్ల తండ్రిగా సంబంధం విషయం అడగటానికి వెళ్లేందుకు దడగా ఉంది. ఎవరు పెట్టిన ఆచారమో, ఎందుకొచ్చిన సంప్రదాయమో అనుకున్నాడు ప్రకాశం. జానకి వాళ్ల ఊరికి ఆడవాళ్ళని మాత్రమే ఎలా పంపుతాను? పైగా మేనమావుల్లో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే దానికి అత్తవారి ముందు తలవంపులు కాదు అన్నాడు ప్రకాశం చెల్లెల్ని తలుచుకుని ఆపేక్షగా. పొలం వైపు వెళ్తూ ఉండు. ఆ 4 రోజులు ఇల్లు జాగ్రత్త. నీ వదినకి తలనొప్పి వస్తే ఆచారగారిని పిలిపించు. అమ్మ వేళటికి అన్నం తింటుందో లేదో కనుక్కుంటూ ఉండు. లక్ష్మికి లేత గడ్డి పరికలు వేస్తున్నారో లేదో కనుక్కో. ఆ గణపతి గాడిని ఓ కంట కనిపెట్టి ఉండు. ఇంట్లో విత్తనాలు కొనడానికి కనిపెట్టిన డబ్బుంది. రాధని ఒంటరిగా ఎక్కడికి పంపకు. చంటాయిని కొట్టకండి. వార్తల తాతయ్య దగ్గు తగ్గకపోతే ఇంగ్లీష్ మంది తిప్పిచ్చు అని రైలెక్కేదాకా సుబ్బారాయుడు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు. అతని శరీరం ప్రయాణమైంది కానీ మనసు ఆ మట్టిని గాలిని వదిలి రానని మొండికేస్తోంది అని ప్రకాశానికి అర్థమైంది. అన్నీ నేను చూసుకుంటా గాని నువ్వు కులాసాగా వెళ్ళి శుభంగా తిరిగిరా అన్నయ్య. కేశవుణ్ణి చెల్లెమ్మని అడిగానని చెప్పు అన్నాడు ట్రైన్ వెంట పరిగెత్తుతూ ప్రకాశం. అలాగే, జాగ్రత్తగా ఇంటికెళ్ళు తల బయట పెడుతూ చివరిసారిగా హెచ్చరించాడు సుబ్బారాయుడు. నా కుడికని అదురుతోందేమి నానమ్మా అంది రుక్మిణి కళ్యాణం పుస్తకం మూసిపెడుతూ రాధ. ఆడపిల్లకి ఎడమకన్నదిరితేనే మంచిది. అయినా నీకు వేడి చేసి ఉంటుందిలే అంది తాయారమ్మ. గదిలోకి వచ్చిందన్న మాటే కాని రాధకి ఎందుకో మనసంతా దిగులుగా ఉంది. ఇంట్లో వాళ్లంతా తండ్రి ఊరెళ్లాడని బెంగనుకుంటున్నారు. ఆమెకు మాత్రం అదురుతున్న కుడికను అశుభంగా అనిపిస్తోంది. పిన్నితో చెప్పినా పట్టించుకోకుండా, వెళ్ళి తర్వాణి అన్నంలో నూనె వేసుకుని తిను, వేడి తగ్గుతుంది అంది. వాకిలి చిమ్ముతున్న నరసమ్మ ఫక్కున నవ్వి, ఈ వేడి తరవాణితో కాదమ్మా, కాలి పారాణితో తీరేది అంది. దాని మాటలు అర్థం కాకపోయినా మాధవ్ గుర్తొచ్చాడు. విదేశాల్లో పెద్ద చదువులు చదివొచ్చాడు. దొరసాని పిల్లలతో కలిసి తిరిగొచ్చాడు. ఎన్నో విషయాలు తెలుసు. అందకాడే కాదు, అతి తెలివైనవాడు. అతను తనని ఏం చూసి ఇష్టపడ్డాడు? అద్దం ముందు కూర్చుని చూసుకుంది. ఆమె లేస్తుంటే కుడి తొడ మీద పరుచుకున్న జడ బరువుగా మూలుగుతూ ఆమె జగనాన్ని ముద్దాడింది. గుండెల్లోని తలపులన్నీ పైటకొంగుతో వడపోసి ఎక్కడికి జారిపోకుండా మొలల్లో దోపింది. మంచం మీద పడుకోగానే మగత కమ్మింది. ఆ మగతలో తన చెంప మీద చెంపని ఆంచి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు మాధవ్. అమెరికాలో అమ్మాయిల కంటేనా? మనసులో మాట పైకనేసింది. వాళ్ళకి కృష్ణవేణి లాంటి జడేది, నాగావళి లాంటి నడుము వంపేది, కావేరి లాంటి కళ్ళ మిలమల్లేవి, గోదావరి తీరం లాంటివి అంటూ పొత్తి కడుపు మీద పరికిణి కుచ్చిళ్ళు తప్పించిపోయాడు. వదులు అతని చేతిని తొలగిస్తూ సిగ్గుగా అంది. అతని పెదవులు ముఖమంతా వెచ్చని ముద్రలేసాయి. గుండెలు కొండలేనట్టు, రక్తం పోటెత్తిన సంద్రంలా పరుగులు పెడుతున్నట్టు, నరాలన్నీ అడవి తీగల్లా ఒకదాంతో ఒకటి మెలికపడుతున్నట్టు అనిపించాయి. ఐ లవ్ యూ అన్నాడు. రాధ దిగ్గుని లేచి కూర్చుంది. ఆమెకు వళ్లంతా చెమటలు పట్టాయి. మాధవ్ ఇంకా తనను చుట్టుకున్నట్టే అనిపిస్తోంది. వంటవంక చూసుకుంది. నలిగినట్టు అనిపించింది. ఏమన్నాడు? ఆమెకు మనసంతా దిగులుగా మారింది. ఇంగ్లీష్లో అన్నాడు. తనకేమో ఇంగ్లీష్ రాదు. ఎలా? గోపాలకృష్ణుడు నల్లనా, గోకులంలో పాలు తెల్లనా, కాళిందులో నీళ్లు చల్లనా, పాట పాడేటి హృదయాలు జల్లనా. వాళ్ల బృందావనంలో శాంత పాడుతూ ఉంటే ప్రకాశం హార్మోనియం వాయిస్తున్నాడు. రేపల్లెలో రాధ మాత్రం దిగులుగా చూసింది. ఏమిటి తల్లి, ఎందుకలా దిగులుగా ఉన్నావు? అన్నం తినలేదట పిన్ని చెప్పింది. ఏమైందో నాతో చెప్పవు? లాలనగా అడిగాడు రాధని ప్రకాశం. మరి నే అడిగింది ఇస్తావా అంది రాధ. ఏం కావాలన్నా ఇస్తాను. జాతరకి తీసుకెళ్లి జీళ్లు కొనిపెట్టాలా? పండక్కి పాపిటి పిళ్ళ, చేతులకి ముత్యాల గాజులా, లేక నడుముకి రవ్వలు వడ్డాడమా నవ్వుతూ అడిగాడు. రాధ తల అడ్డంగా ఊపి, అవేమీ కాదు అంది. మరేమిటో చెప్పు తల్లి. చెప్పాక కాదనకూడదు. సరే, ఏమిటి వెనకాల దాచిపెట్టుకున్నావు? చూపిచ్చు. రాధ వీపు వెనకాల దాచిపెట్టుకున్న చేతుల్ని ముందుకు జాపింది. ఆకుపచ్చని గాజులు తొడిగిన చేతులకి ఎర్రని గోరింటాకు పెట్టి, మరువం కనకాంబరాల పూలమాలల్లా ఉన్న చేతుల్లో పుస్తకం. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకునే పుస్తకం. పుస్తకమా అన్నాడు ప్రకాశంగానే ప్రకాశం. అవును చిన్నాన్న, పుస్తకాన్ని అపురూపంగా గుండెలకి హత్తుకుంటూ, నాకు ఇంగ్లీష్ నేర్పించే టీచర్ని చూడవు అంది. తాయారమ్మ ఈ మాట విని మంచం మీద లేచి కూర్చుంటూ, మన గణపతి ఉన్నాడు కదరా అంది. చి, వాడి ఇంగ్లీషు నీ ఆరోగ్యం ఒకలాంటివే గాని పడుకో తల్లిని విసుక్కున్నాడు. తొందరపడి మాటిచ్చేశానే అని అతనిలో మదన ప్రారంభమైంది. అన్నగారికి తెలిస్తే ఏమంటాడో. నాన్న అడిగితే నేను మంకు పట్టుపట్టానని చెప్పు అంది. అలాగే చూద్దాం అని. ఎందుకమ్మా హఠాత్తుగా ఈ కోరిక అన్నాడు. ఎప్పుడైనా ఆయన ఇంగ్లీష్లో ఉత్తరం రాస్తేనో అని ఆగిపోయింది రాధ. ఎవరమ్మా అన్నాడు ప్రకాశం. బిల్ క్లింటన్ అని, అమెరికా ప్రెసిడెంట్లే ఉక్రోషంగా అంది. నీకెందుకు రాస్తాడు? తరవాణి తినాలనిపించినప్పుడు కోపంగా అంది. ఎందుకనిపిస్తుంది? వేడి చేసినప్పుడు
దుఃఖం వచ్చేసింది. వేడెందుకు, చిపో, నాతో మాట్లాడకు. రాధకి ఉక్రోషంతో ఏడుపొచ్చి 2 చేతుల్లో మొహం దాచుకుంది. ప్రకాశం పక్కపక్క నవ్వి, పిచ్చి తల్లి, నీకు ఇంగ్లీష్ ఎందుకో తరవాణి ఎందుకో నాకు తెలీదా అన్నాడు. రాధ చేతులు తప్పించి తలవాల్చుకుంది. నీవు నడిచే బాట ఎల్లెడల వ్యాపించు గంధపు దావులెట్టెల కప్పిపుచ్చెదవు, ఓ ముద్దరాల నీ విహారము బయలుపరచెదవు అని కవి అన్నట్టు ప్రేమ చిలికిన వెన్నెలా పైకే తేలుతుంటుంది. అణిగిమడిగి హృదయం అడుగున దాగుండదు. అన్నయ్యని ఎలాగైనా ఒప్పించి వెంటనే నీకోసం ఓ ఇంగ్లీష్ చెప్పే టీచర్ని చూస్తాను, సరేనా? నవ్వాలి మరి. ఇల్లంతా చీకటిగా ఉంది, వెన్నెల పరిచినట్టు నవ్వాలి. అద్దీ అల్లా నవ్వాలి అని ప్రకాశం రాధ తల నిమురుతూ ఆమె నవ్వుని అపురూపంగా చూసుకున్నాడు. మా చిన్నాన్న మంచివాడు, నవ్వుతూనే అంది రాధ. కోట్ల రూపాయలు తీసుకుని చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ పరారీ. పేపర్ పట్టుకుని చదివాడు వార్తలు తాతయ్య. ఏమైనా మంచి వార్తలుంటే చెప్పు, విసుగ్గా అంది రాధ. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు చదివాడు వార్తలు తాతయ్య. బానే ఉంది కానీ మా ఆవిడ సిలిండర్లో నూనె ఎక్కడి నుండి పోయాలండి అని అడుగుతుందేమో అన్నాడు ప్రకాశం. రాధ నవ్వింది. పిన్నికి చెప్పనా అంది. వద్దమ్మా, త్యాగరాజకృతి బదులు తలంటేటప్పుడు నెత్తిమీద రామదాసు కీర్తన వాయిస్తుంది అన్నాడు. మేము తీయబోయే సూపర్ హిట్ సినిమాకి కొత్త మొహాలు కావాలను. వెంటనే ఉత్సాహవంతులు ఈ కింది చిరునామాని సంప్రదించండి అని చదివాడు వార్తలు తాతయ్య. అప్పుడే బయటికి పోబుతున్న గణపతి ఆగి, ఇది ఇటీ అని పేపర్ లాక్కున్నాడు. వాళ్ళు వెతికేది మనుషుల కోసం అనుకుంటా అని ప్రకాశం అనగానే రాధ గలగల నవ్వింది. గణపతి కోపంగా పేపర్ మడిచి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా వార్తలు పూర్తిగా చదవనే లేదురా అంటూ వార్తల తాతయ్య అతను వెంటబడ్డాడు. అయోధ్యలాంటి ఇంటిని కిష్కిందలా మార్చే ఇద్దరూ బయటపడ్డారు అన్నాడు లేస్తూ ప్రకాశం. హనుమంతుడు ఉన్నాడుగా నవ్వుతూ అంది రాధ. సన్యాసిగాడేనా? జానకి కూతురు సమర్థ పేరంటానికి ఏమేం తీసుకెళ్లాలో మీ అమ్మకి పిన్నికి చెప్తున్నాడుగా బోలు అని ప్రకాశం కూడా బయటికి నడిచాడు. రాధ మనసులో సగం బెంగ తీరినట్లనిపించింది. ఇంగ్లీష్ టీచర్ వస్తే తను ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత దాని పేరేంటి, ముఖ్యమంత్రి అస్తమానం చెప్తాడు, కంప్యూటర్ కూడా నేర్చుకుంటుంది. దాంతో అన్ని పనులు చేసుకోవచ్చట. ప్రేమలేఖ పంపచ్చా? ఆ యంత్రానికి మెదడు ఉంటుందా? చదివి అర్థం చేసుకుంటేందేమో. సిక్కేదు. పార్వతమ్మ వసారాలో నిలబడి ఎదురు చూస్తోంది. మాటిమాటికి ఇంట్లోకెళ్ళి గడియారం చూసి మళ్లీ బయటకొస్తోంది. ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. అంత నిశ్శబ్దంగా ఉంది. పొద్దుటే జానకి వాళ్లు ఊరికి ప్రయాణానికి తీసుకెళ్లాల్సిన సామాన్లు, పిండి వంటలు సర్దిపెట్టి సూరమ్మ కూడా పడుకుంది అనడానికి గుర్తుగా గుర్రు వినిపిస్తోంది. పార్వతమ్మకు కంగారుగా ఉంది. సాయంత్రం మరది వచ్చి ఆ మాట అడగగానే లోపలికెళ్ళి చూసింది. అప్పటినుండి ఆమెకు కంగారుగా ఉంది. వీధి మొగలో ఏదైనా ఆకారం కనపడితే చాలు, గణపతేమో అని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తోంది. ఎవరెవరో వెళ్తున్నారు, కాని గణపతి జాడలేదు. సాయంత్రం ప్రకాశం వంటింట్లోకొచ్చి, అన్నయ్య పురుగుల మందు కొనడానికి డబ్బు నీ చేతికిచ్చాడుట, తీసుకురా వదినా, నాగయ్య టౌన్కెళ్తున్నాడట, తనతోబాటు మనకే తెస్తానన్నాడు అన్నాడు. చెయ్యి ఊరుకున్నాక తీసిస్తానాయనా అంది బూంది దూస్తూ. ప్రకాశం సరే అని వీధిలోకెళ్ళిపోయాడు. పనయ్యాక వెళ్ళి తన పెట్టె తీసి అడుగున చూస్తే డబ్బు పెట్టిన సంచి కనపడలేదు. 11,000 చిల్లర. మళ్లీ చీరలన్నీ మడత విప్పి చూసింది. కనిపించనేలేదు. ఎడమ చేత్తో ఎక్కడన్నా పెట్టానేమోనని పరుపు కింద, అలమరల్లో, టేబుల్ సొరుగుల్లో, చివరికి రాధారలో అన్ని చోట్ల వెదికింది. కనిపించలేదు. అప్పుడు కంగారేసింది. ఒకవేళ తొందర వల్ల ప్రకాశం తనే తీసుకెళ్లాడేమోనని మరిది కోసం ఎదురుచూసింది. ప్రకాశం వచ్చి కాళ్ళు కడుక్కుంటూ, వదినా, డబ్బు రేపు పొద్దుటే తీసుకుంటాను, ఇప్పుడు పొద్దుపోయిందిగా అన్నాడు. దాంతో అతను తీసుకెళ్లలేదని జోడీ అయింది. ఆమె గుండెల్లో రాయి పడ్డంత బరువుగా అనిపించింది. ఎవరి పనిది? ఆమెకు వెంటనే 4 రోజుల క్రితం గణపతికి అన్నం పెడుతున్నప్పుడు అతనన్న మాటలు గుర్తొచ్చాయి. 5,000 తద్దు చాలు, మామయ్యకి చెప్తేనేగా చంపేస్తాడు, చిన్న మామయ్యకి కూడా చెప్పొద్దత్తయ్యా అన్నాడు. అంటే ఇది గణపతి పనేనా? ఆమెకు భయం వేసింది. డబ్బు పోయిందని కాదు, గణపతి ఈ డబ్బుతో ఇంట్లోంచి పారిపోయాడన్న నిజం తెలిసి. శ్రీరామచంద్ర, అభంశుభం తెలీదు వాడికి, వాడిని నువ్వే కాపాడాలి. ఆ తల్లికి వాడే మిగిలాడు అని కళ్ళు మూసుకుని ప్రార్థించింది. ఇదేమీ తెలియని సూరమ్మ రైలింజన్లా గురకలు పెడుతూ నిద్రపోతోంది. ఈ బాధని, భయాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది పార్వతమ్మకి. కాని ఎవరిని లేపాలి? ప్రమీల చంటిపిల్లాన్ని పక్కలో వేసుకుని ఆదమర్చి నిద్రపోతోంది. తాయారమ్మ మంచం పక్కనే మడత మంచం మీద పేపర్ తల కింద పెట్టుకుని సన్నగా పిల్లికూతలా ఊపిరి పీల్చి వదులుతూ వాతల తాతయ్య కూడా నిద్రపోతున్నాడు. సన్యాసిరావు సూరమ్మకి సాయం చేసి అలసిపోయి ఆవిడ కాస్త దూరంలో చాపమీద మూడెంకి వేసి నిద్రపోతున్నాడు. లోకంలో మంచి తప్ప ఏమీ ఉండదు అన్నంతగా చెంపకి చెయ్యి చేర్చి నిశ్చింతగా రాధ నిద్రపోతోంది.
శాంతను లేపుదామంటే ప్రకాశం పక్కనే ఉంటాడు. భార్యాభర్తల్ని వేరు చేయటం పాపం. మరెవరితో ఈ బాధని పంచుకోవాలి? పొద్దుట చెప్తే రాత్రే చెప్పలేదేమంటారేమో. టౌన్లో ఆఖరి బండి కూడా వెళ్ళిపోయుంటుంది. ఎక్కడో ఓ కుక్క రాయి తగిలినట్టుగా కుయ్యి కుయ్యిమన్న ఏడుపు, పిచ్చగాడి తిట్లు వినిపించాయి. గణపతి వస్తే తెలుస్తుందని ఆమె తలుపుకు ఆనుకుని గడప దగ్గరే కూర్చుంది. పగలల్లా పనిచేసి ఉండటం వల్ల ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి. తలుపుకు ఆనుకుని కూర్చునే నిద్రలోకి ఒదిగిపోయింది. రాత్రి పూసుకున్న మసిని మంచుతో కడుక్కుంటున్నట్టుగా ప్రత్యూషం తెల్లగా పాకుతూ వచ్చింది. అది మొదటగా కనిపెట్టిన గుమ్మడి పువ్వు చూరుమీద పచ్చగా విచ్చుకుంది. ఆ తర్వాత లోకబాంధవుణ్ణి లేపడానికా అన్నట్టు కోడి కొక్కరొక్కో అని భూపాలరాగం పాడింది. వైకుంఠ ద్వారాలు తెరుచుకోనే సమయం అవుతోందని పారిజాతం గబగబా స్వామి దారంతా పూలను జల్లింది. నిద్రగన్నేరు ఒళ్ళు విరుచుకుంటూ లేచి సుగంధాలు చిమ్మింది. దేవకాంచనం భక్తిగా చేతులు జోడించింది. రాధామనోహరం అందంగా తల ఊపి పారవస్యాన్ని ప్రకటించింది. నిత్యమల్లి ఎప్పట్లాగే నవ్వులు చిలకరిచ్చింది. మముబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మముబ్రోవమని చెప్పవే అంటూ కొందరు భక్తులు చీకట్లోనే చిడతలు మోగిస్తూ సంకీర్తన చేస్తూ సాగిపోతున్నారు. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.